జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్యం ఏర్పాటు చేయబడుతున్న అన్న వితరణ కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పుట్టినరోజు జరుపుకుంటూ ఆ సందర్భంగా హాస్పిటల్ దగ్గర ఉన్న పేదవారికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భోజన వితరణ కార్యక్రమానికి స్పాన్సర్ మీ ఎదురుగానే ఉన్నారు కదా, చూస్తూ ఉన్నారు, నిత్యా గారు మరియు ఆనంద్ సాయి కుమార్. వీరు ఇరువురు పుట్టినరోజు సందర్భంగా జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 9 ఐటమ్స్తో భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వెజ్ బిర్యానీ, వైట్ రైస్, స్వీట్స్, కేకు, సాంబారు మరియు ఎగ్, బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసింది, పెరుగు మొదలైన అన్ని ఐటమ్స్లను భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి మరియు మీరు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నటువంటి ఉన్న పేషెంట్స్ అటెండెన్స్కి భోజన ఏర్పాట్లు చేయాలంటే జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించండి. లేదా మీరు వచ్చి ఈ సర్వీస్లో కూడా పాల్గొనవచ్చు. ఈ సర్వీస్లో పాల్గొన్నందుకు ఏ విధమైన విధి లేదు, రిస్ట్రిక్షన్. ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీకు వీలైతే సేవ చేయండి, లేదా ఇలాంటి సేవలను ప్రోత్సహించి మీ ఏరియాలోని హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈ భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఎంతో దూరం నుంచి ఆత్మీయుల, బంధువుల అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో చేర్చి వారాల తరబడి హాస్పిటల్లో ఉండేటువంటి అనేక మంది పేదవారికి భోజనం అనేది చాలా కష్టంగా ఉంటుంది. రోజుకి 150-200 పెడితే కానీ భోజనం దొరకదు. మధ్యాహ్నం ఎడిదిరిగి బయట కొనుక్కుంటున్నారు, రాత్రికి మనం ఏర్పాటు చేస్తున్నాము. వీలైనంతవరకు చుట్టుపక్కల దూరం నుంచి వచ్చిన అనేక మంది పేదవారు ఈ భోజన వితరణ కార్యక్రమంలో లబ్ధి పొందుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్ చేసుకునేది చాలా వరకు పేదవారు మాత్రమే. అలాంటి వారికి ప్రతిరోజు 150 నుంచి 250 రూపాయల మధ్య భోజన వితరణ కోసం ఖర్చు పెట్టడం తలకు మించిన భారమే అవుతుంది. అది కాకుండా ఇంట్లో వండిన ఫుడ్కి వచ్చేంత ఇది హోటల్ నుంచి తెచ్చుకున్న ఫుడ్ ఉండకపోవచ్చు. ఒకరోజు ఫస్ట్ రోజు బాగానే ఉంటుంది, రెండో రోజు, మూడో రోజు అదే హోటల్ నుంచి భోజనం తెచ్చుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. అందువలన హోమ్లీగా, ఆత్మీయంగా జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేస్తున్న ఈ భోజన వితరణ కార్యక్రమంలో మీరు, మీ కుటుంబ సభ్యులు మీ సంతోషాన్ని పంచుకోవటానికి పాల్గొనండి. నందా మిస్ గారు ఈరోజు వాళ్ళ శిష్యురాలు నిత్య పుట్టినరోజుని జయప్రదం చేయడానికి వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్సే కాకుండా పేదవారికి అన్న వితరణ కోసం ఏర్పాటు చేయడానికి వచ్చారు. ఇవి చూస్తున్నారు కదా, ఈ బ్లూ డ్రెస్ వేసుకున్న పాప నిత్య మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా పేదవారికి అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. ఈ సందర్భంగా చాలా సంతోషం అమ్మా నిత్య. అలాగే ఆనంద్ సాయి కుమార్ కూడా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఇక్కడ కార్యక్రమానికి మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరందరి సంతోషాన్ని, వీరందరి దీన్ని మీరు కూడా పాల్పంచుకోండి. నిత్య వారి కుటుంబ సభ్యులతో భోజన వితరణ చేయడానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అందరికీ భోజన వితరణ అందేలా చూసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నారు. చిక్కటి పెరుగుతోనూ, చక్కని స్వీట్స్తోనూ, పిల్లలకి కేక్ ముక్కలతోనూ. బాబు కేక్ తీసుకెళ్ళి.